ఈ వీడియో చేయనికి రీజన్ ఏంటంటే, ప్రెజెంట్ సిట్యుయేషన్స్ చూసి అసలు ఎందుకు ఇంతలా ప్రతి చిన్నదానికి చనిపోదాం అనుకుంటుర్రు. లైఫ్ అంటే ఏంటి? ఇంతేనా లైఫ్? అని ఒక్కరు కూడా ఒక క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళు చనిపోదాం అనుకుంటుర్రు కదా! అందుకని ఈ వీడియో చేస్తున్నా నేను. అసలు ప్రతి చిన్నదానికి లవ్ పరంగా, ఫ్యామిలీ పరంగా ప్రతి చిన్నదానికి చనిపోదామని అంత తొందరగా అసలు ఎట్లా డిసిషన్ తీసుకుంటారో నాకు అర్థం కాదు కానీ, వాళ్ళ పేరెంట్స్ ఎన్ని డేస్ కష్టపడి పెంచి, పోషించి వాళ్ళని అంత బాగా చూసుకొని, వాళ్ళకి కావాల్సింది ఇచ్చి ఎంత పేరెంట్స్‌కైనా కోపం ఉంటది కావచ్చు. అరే! నా కూతురు, నా కొడుకు కేరింగ్ కోసం వాళ్ళు చేసి సీరియస్ అయితారు కావచ్చు. ఎటు పంపరు కావచ్చు. అదంతా చేసేది మీకోసమే కదా! ఒక్కసారి కూడా మీకు ఫీవర్ వస్తే హాస్పిటల్‌కి ప్రతి ఖర్చు, ప్రతి చిన్నదైనా హాస్పిటల్‌కి ఏమైనా అని వాళ్ళే చూసుకుంటారు. ఏది ఆలోచించకుండా చనిపోదామని అట్లెట్లా డిసిషన్ తీసుకుంటారో అసలు నాకు అర్థమైతలేదు. ప్రతి చిన్నదానికి చనిపోదాం అనేసి ఆ థాట్ ఎట్లొస్తది? బతకడానికి హాస్పిటల్‌లో లక్షలు లక్షలు పెడుతుర్రు. చనిపోయేదానికి ఒక్క క్షణం కూడా ఆలోచిస్తలేరు చూడు. అది అసలు చాలా ఘోరమైన సిచ్యువేషన్. చిన్న మ్యాటర్ కూడా పెద్ద మ్యాటర్ లాగా తీసుకొని చనిపోతుర్రు. భూమి మీద ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని మనిషే ఉండరు. ఒకరికి హెల్త్ పరంగా, స్టడీ పరంగా అండ్ కెరియర్ పరంగా ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లమ్ ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్ అరే చనిపోతేనే నా లైఫ్ హ్యాపీగా ఉంటది అనుకుంటే అసలు ఈ భూమి మీద అసలు మనుషులే ఉండరు. ప్రతి చిన్నదానికి చనిపోతా అని డిసిషన్ తీసుకోకండి. హ్యాపీగా ఉండాలి. చావే ప్రతి ఆన్సర్‌కి సమాధానం కాకూడదు ఎప్పుడు. లైఫ్‌లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఏమొచ్చినా ఎప్పుడైనా భూమి మీద మనమంటే ఏంటో చూపిచ్చే ఉండాలని నేనెప్పుడూ అనుకుంటా. అండ్ మీ ఆలోచన కూడా అలానే ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎప్పుడు ఏదనుకుంటే పుట్టడం, చనిపోవాలనుకుంటే చనిపోవడం ఇది నార్మల్ మ్యాటర్ కాదు. లైఫ్ అంటప్పుడు ఒక మంచి యుటిలైజ్ చేసుకొని లైఫ్‌లో మంచి ఫ్యూచర్ ఉండి అలా ప్రతి ప్రాబ్లమ్‌కి ప్రతి సొల్యూషన్ ఉంటది. ప్రతి దానికి చనిపోతా, అరే నా వల్ల కాలేదు అని ఎప్పుడు అనుకోవద్దు. అండ్ మళ్ళీ దాన్ని ఎప్పుడు గివ్ అప్ ఇయ్యద్దు. లైఫ్ అంటే ప్రతి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసి పోయిన వాళ్ళే సక్సెస్ అయితారు. నార్మల్‌గా ఉన్న వాళ్ళు అసలు ఎవరు సక్సెస్ కారు. వాళ్ళెప్పుడు వాళ్ళకి చిన్న మ్యాటర్ కూడా పెద్ద మ్యాటర్ లాగా తీసుకొని చనిపోతుర్రు. ఇంకోసారి ఎవ్వరు చనిపోవద్దు అని నేను ఈ వీడియో చేస్తున్నా.